ఫ్రెండ్స్, వరల్డ్లో వచ్చేసరికి ఏషియా 90% రబ్బర్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. కానీ 100 years అగో బ్రెజిల్ వచ్చేసరికి 99% రబ్బర్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేసేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్రెజిల్లో 99% అయితే పడిపోయి 0.1%కి అయితే వచ్చిందనమాట. దీని వెనకాల ఒకటే రీజన్ ట్రీ రబ్బర్ ఫంగస్ అనమాట. అండ్ ఈ ఫంగస్ అక్కడున్న రబ్బర్ ప్లాంట్స్కి మొత్తం డిస్ట్రాయ్ అయితే చేసేసింది అనమాట. అండ్ ఈ ఫంగస్ ఏషియాకు ఎందుకు రాదో ఇప్పుడైతే తెలుసుకుందాం అనమాట. అండ్ ఏషియాకి రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ ఫంగస్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ. అండ్ అక్కడ బ్రెజిల్ నుంచి ఏషియా వరకు రీచ్ కావడానికి ఓన్లీ 2 రూట్సే ఉన్నాయి. ఒకటి వాటర్ రూట్ అండ్ ఒకటి ఎయిర్ రూట్ అనమాట. వాటర్ రూట్ నుంచి రావడానికి మినిమం ఒక 15 to 20 days అయితే మినిమం పడుతుంది. సో అంతలోపు ఆ ఫంగస్ అయితే చనిపోతుంది. అండ్ ఇంకోటి ఎయిర్ రూట్ అనమాట. డైరెక్ట్ ఏరోప్లేన్స్ అయితే లేవు అనమాట ఏషియాకు. సో అందుకే ఈ ఫంగస్ రాలేకపోయింది. ఫ్యాక్ట్ నచ్చినట్లయితే